పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు ఘటనల మధ్య తొలి విడత పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 78.77% ఓటింగ్ నమోదైంది. దక్షిణ దినాజ్పూర్లో అత్యధికంగా 81.49% మంది ఓటు వేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు వెల్లడించింది. హింసాత్మక ఘటనలు, ఓటర్లను బెదిరించారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన ఈసీ నివేదిక పంపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ముర్షిదాబాద్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు హుమయూన్ కబీర్ పార్టీ ఏజేయూపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నవోడా నియోజకవర్గంలోని షిబ్నగర్ గ్రామంలో పోలింగ్ బూత్ను సందర్శించేందుకు వెళ్లిన హుమయూన్ కబీర్ వాహనాన్ని టీఎంసీ మద్దతుదారులు అడ్డుకుని గో బ్యాక్ నినాదాలు చేశారు. కబీర్ బీజేపీ ఏజెంట్ అని అభివర్ణిస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు సమీపంలోని ఏజేయూపీ నేతలకు చెందిన వాహనాలపై దాడి చేశారు. కేంద్ర బలగాలు లాఠీచార్జు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. హుమయూన్ కబీర్ టీఎంసీ బహిష్కృత నేత, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. కొత్త పార్టీ పెట్టినప్పటి నుంచి హుమయూన్ కబీర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందయాగ్బార్ ప్రాథమిక పాఠశాలలోని బూత్ నెంబర్ 79లో ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ భయపడకుండా వచ్చి ఓటు వేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన కోరారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. భవానీపూర్లో 2వ విడతలో పోలింగ్ జరగనుంది.